Hi to everyone. Wish you a happy Ugadi to you and your family members. Welcome back to the Vijitha Rajkumar online classes for the MPHW Medical Health Fitness and Vocational with Bridge course online video classes. Today I am going to discuss about the important questions with answers in the subject of the chemistry for the regular BPC and MPC and vocational BPC and MPC 4 categories of students. ఓకేనా, మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు మనము ఏంటిది అందరు బిజీగా ఉన్నారనుకుంటా. ఓకేనా, ఈవెన్ దో ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ అయోమయంలో ఉన్నాం కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వారి యొక్క ఆదేశం ప్రకారంగా ఈ ఫస్ట్ ఇయర్ మనకు కెమిస్ట్రీ సిలబస్ అనేది బ్యాలెన్స్గా ఉంది. ఈ కెమిస్ట్రీ సిలబస్ అయిపోతే ఆల్మోస్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అన్ని ఆల్మోస్ట్ నేను డిస్కస్ చేశాను. సిలబస్ 30%, 70%, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అన్నీ డిస్కస్ చేశాను. సో ఈ యొక్క ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తోటి కూడా ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మనం ట్రై చేద్దామని చెప్పాం కదా. ఐ ప్రామిస్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఐ విల్ ట్రై టు గివ్ ద కంటెంట్ ఫర్ ది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఓకేనా, ఈరోజు మనం ఏంటిదంటే మన ఫస్ట్ ఇయర్ సిలబస్ వాళ్ళకి కెమిస్ట్రీ సిలబస్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో దానికంటే ముందుగా మనం ఏమన్నామంటే ఇక్కడ ఓకే 70% కంటెంట్ చూడండి ఒకసారి. ఓవరాల్గా 70% కంటెంట్లో ఏముంది అని, ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంది మరి ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇందులో ఉన్న కంటెంట్ మాత్రమే ఎగ్జామ్కి వస్తుంది అని అర్థం, దాని అర్థం. ఓకేనా, 70% కంటెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్ని చూడండి, ఆల్మోస్ట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది డిలీట్ చేశారమ్మా. ఇది ఇందులో ఏ టాపిక్స్ కూడా 70% కంటెంట్లో ఏది కూడా లేదు అని అర్థం. ఓకేనా, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది లేదు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా టాపిక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకున్న 12th యూనిట్ అనేది చూడండి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఒకవేళ ఇఫ్ ఐ గివ్ ద నోట్స్ ఆల్సో, యూ పీపుల్ నో నీడ్ టు స్టడీ ఫర్ దిస్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఇక చూడండి ఓవరాల్గా ఎన్ని ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, నెక్స్ట్ 8th, 9th, 10th, 11th, 12th ఈస్ నో నీడ్, నిల్. ఓకే, 13. సో ఓవరాల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? సో 13 యూనిట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి చూద్దాం మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా. దానికంటే ముందుగా ఓకే చూద్దాం 30% సిలబస్ కూడా ఒకవేళ ట్రై చేస్తాం చెప్పడానికి. ఓకే, ఓకే, ఇక్కడ ఇంతవరకు మనం ఏం కంటెంట్ ఉందో తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటిదంటే 30% కంటెంట్ ఏమేమి టాపిక్స్ డిలీట్ చేశారు అని. ఓకేనా, 30% ఏమేమి ఇవన్నీ టాపిక్స్ ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్స్ అన్ని డిలీట్ చేశారు. ఇవి చదవాల్సిన అవసరం లేనివి ఇవి. సో సెకండ్ యూనిట్లో కూడా ఇవి డిలీట్ చేశారు. థర్డ్ యూనిట్లో ఏ క్వశ్చన్ కూడా డిలీట్ చేయలేదు, కంప్లీట్లీ చదవండి. 4th యూనిట్లో ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. 5th యూనిట్లో ఇవి డిలీట్ చేశారు. 6thలో ఇవి డిలీట్ చేశారు. 7th యూనిట్లో ఇవి డిలీట్ చేశారు. 8th ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. 9th ఆల్సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇవి డిలీట్ చేశారు. 10thలో ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. 11th ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. 12th అని చెప్పానుగా, మనం ఏమనుకున్నాం 12thలో అది ఎంటర్గా డిలీట్ చేసి జరిగింది కాబట్టి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 12th యూనిట్లో మనము ఒకవేళ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా చదవాల్సిన అవసరం లేదు ఇయర్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్. ఒక 13thలో ఈ టాపిక్స్ అని డిలీట్ చేశారు. ఓకేనా, మనం 1 by 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ మరి చూద్దామా. మరి మీరు రెడీనా మరి? ఓకే, మీరు ఒక పేపర్, పెన్, నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి జస్ట్ ఒక క్వశ్చన్ లాగా మనం పెట్టుకున్నట్టయితే ఇఫ్ యూ హ్యావ్ ద టెక్స్ట్ బుక్స్ ఇంకా నీట్గా మీరు చదువుకోవచ్చు. ఓకేనా, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఇది కూడా మీరు ప్రిపేర్ చేసుకుని రాసుకోండి. ఫస్ట్ ప్రతిసారి చూడడం కంటే ఒకసారి వీడియో మన నోట్బుక్ దగ్గర పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే సో వెన్ యూ ఆర్ రీడింగ్ ద క్వశ్చన్ విత్ ఆన్సర్స్ ఈజీ ఫర్ యూ పీపుల్ ఆల్సో. ఓకేనా, ఒక ఫస్ట్ యూనిట్ చూడండి. యూనిట్ 1 పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా, మనం రెగ్యులర్గా బైపీసీ వాళ్ళకి ఇంటర్ వొకేషనల్ డిఫరెన్షియేషన్ ఏం చెప్పాను, 1 మార్క్ క్వశ్చన్స్ సేమ్ అవే క్వశ్చన్స్ ఇస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అయినా 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా సేమ్గానే ఉంటాయి. కానీ ఒక వేరియేషన్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మామూలుగా రెగ్యులర్ చదివే బైపీసీ వాళ్ళకి మాత్రమే, రెగ్యులర్ బైపీసీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఇంటర్ వొకేషన్ చదివే స్టూడెంట్స్కి మాత్రం ఉండవు. కాబట్టి వాళ్ళు ఓవరాల్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే బెటరు. ఓకేనా, మనము ఎందుకంటే ఇంటర్ వొకేషనల్ వాళ్ళకి మాత్రము ఏ వొకేషన్ చదివే వాళ్ళైనా బ్రిడ్జ్ కోర్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది కామన్గా ఉండే సబ్జెక్ట్ కాబట్టి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని మనకు కామన్గా ఉంటాయి. ఓకేనా, మనకు లాంగ్ క్వశ్చన్స్ ఉండవు కాబట్టి. ఓకేనా, మరి మనం టైం వేస్ట్ చేయకుండా మన క్వశ్చన్స్లోకి వెళ్దాము. మరి చూడండి. ఓకే, నేను జస్ట్ ఐ విల్ గివ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమిస్ట్రీ. ఓకేనా,
సో బోర్ పరమాణు నమూనా ప్రతిపాదనలు ఏవి చూడండి ఒకసారి, నా నోట్స్ రాసేసుకోండి. ఓకేనా? ఓకే, 5 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్, ఇది కొంచెం షాడో అయిందమ్మా, సో సారీ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలో వివిధ శ్రేణులు ఏర్పడే వివిధ రేఖలు వివరించము. ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్. కొంచెం షాడో ఉంది, కొంచెం క్లియర్గా మీరు చూసినట్టయితే సో యూ విల్ గెట్ ద లైన్స్ అండ్ ఆల్. ఓకే, మనం ఇలా చదువుకుంటూ వెళ్తే ఈ వీడియో అనేది ఇంకా లెంతీ అయిపోతుంది కాబట్టి జస్ట్ మన సూపర్ఫిషియల్గా క్వశ్చన్స్, ఐ విల్ రీడ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు గో త్రూ ద ఆన్సర్. ఓకే, అంతర్గత ఎలక్ట్రాన్ల పరివర్తనలో శక్తి విడుదల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావానికి రుజువులు ఏమిటి? వాట్ ఆర్ ది ఎవిడెన్సెస్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఓకే, డ్యూయల్ అంటే రెండు అన్నట్టు. ఓకే, ద్వంద్వ అన్న, రెండు అన్న, డ్యూయల్ అన్న, రెండు అన్నట్టు. ఓకేనా? కాంతి వికిరణాల మాదిరిగానే పదార్థానికి కూడా ద్వంద్వ స్వభావం అనేది ఉంటుంది. అంటే కణ స్వభావం, తరంగ స్వభావం ఉంటాయని డ్రిబోలి అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. పదార్థ కణాల ద్రవ్య వేగానికి, తరంగ దైర్ఘ్యానికి కింది సంబంధాన్ని సూచించాడు డ్రిబోలి ప్రకారం. ఓకే, ఇవి చూడండి ఇక్కడ, దాని యొక్క ఫార్ములా అనేది ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావం నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరనంటే డ్రిబోలి ప్రతిపాదించాడు. ఏ విధంగా కణ స్వభావం మరి తరంగ స్వభావం కూడా ఉంటుందని నిర్వచించాడు. దాని యొక్క ఫార్ములా ప్రకారంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక నిర్దిష్టమైన లోహాలపై కాంతి పుంజం అంటే కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్ అనేది బయటికి వెలువడతాయంట. ఓకేనా? కాబట్టి వీటికి ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని ఐన్స్టీన్ కాంతి విద్యుత్ని ప్రభావాన్ని వివరించాడండి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్, ML, M1 మరియు M2 క్వాంటం సంఖ్యలు ఎలా వచ్చాయి, వాటి యొక్క ప్రాముఖ్యాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ N, L, M1 అండ్ M2 క్వాంటమ్ నెంబర్స్. ఎందుకంటే కెమిస్ట్రీ కాబట్టి మనకంత చాలా మనకి, ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మనకు ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి, కెమిస్ట్రీ ఎస్పెషల్లీ ఫిజిక్స్ అనేవి మనకంత టచ్లో లేవు. ఇఫ్ ఐ రీడ్ ఎనీథింగ్ మిస్టేక్, ఓకే, immediately you have to correct it by providing the feedback regarding my content. Okay na, I am always ready to receive the feedback regarding, it may be positive or it may be negative. If you will give the two ways, little bit I my side I will improve and try to provide a better level videos for you people. Okay, కాబట్టి చూడండి, ఎజిముతల్ క్వాంటం సంఖ్య ఈ విధంగా. సో నెక్స్ట్ కమింగ్ టు దాని యొక్క కంటిన్యూషన్. ప్రాధాన్యత ఆర్బిటల్ ఆకృతిని తెలియజేస్తుంది. ఓకే, ఆర్బిటల్ ఆకృతులు ఇవన్నీ గోళాకారం. దాని షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఓకే, డంబెల్ షేప్, డబుల్ డంబెల్, క్లిష్టమైనది. అయస్కాంత ఆర్బిటాల క్వాంటం సంఖ్య ఈ విధంగా, దాని యొక్క డంబెల్స్ అనేవి ఈ విధంగా నిర్వచించడం అనేది జరిగింది. ఉపకర్పం, కర్పూరం దాని యొక్క విలువ, M విలువలో ఆర్బిటాల సంఖ్య. ఓకే, S ఆర్బిటల్ ఆకృతి, P ఆర్బిటల్ ఆకృతి. సో ఇవన్నీ కూడా చూడండి. మన డయాగ్రామ్తో పాటు కొంచెం నేను ఆన్సర్ అయితే కంపల్సరీ చదవడానికి, ఇద్దరు ముగ్గురు కలిసి చదివితే మాకు ఈజీగా అర్థం, అంటే షేర్ చేసుకుంటారు కాబట్టి మనకి ఈజీగా అనేది మన యొక్క ఫీలింగ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా క్వశ్చన్ అనేది ఆన్సర్ అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి టఫ్గా ఉన్నవి, మనకు టచ్లో లేనివి, క్లాసెస్లో చెప్పలేని టాపిక్స్ అనే గ్రూప్స్కి చదివినట్టయితే యూ విల్ హ్యావ్ ద వన్ ఐడియా రిగార్డింగ్ దిస్ కంటెంట్. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయి సెకండ్ యూనిట్ ఈస్ ద యూనిట్ 2 మూలకాల వర్గీకరణ, ఆవర్తన ధర్మాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ప్రాపర్టీస్. ఒక షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ వాళ్ళు కూడా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కామన్గా అనుకున్నాం కదా, ఇవి కూడా. ఓకే, విస్తృత ఆవర్తన పట్టిక నిర్మాణాన్ని తెలపండి. స్టేట్ మోడర్న్ పీరియాడిక్ లా. How many groups and periods are present in the long form of the periodic table? Okay,
సో విస్తృత ఆవర్తన పట్టిక యొక్క ముఖ్యమైన లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా కంటిన్యూషన్ ఆర్బిటాల్ ఆకృతులు ఇవన్నీ కూడా చూడండి. నెక్స్ట్ ఆఫ్ బౌ నియమం అంటే ఏమిటి? ఆర్బిటాల్ ఎలక్ట్రాన్లు నిండే క్రమాన్ని రాయండి. ఓకే, కాబట్టి నియమాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క ఫార్ములాను లేదా నియమాలను ప్రతిపాదిస్తారు. కాబట్టి అందరి సేమ్గా ఉండవు. కాబట్టి వారి పేరుగా అందులో ఈజీగా ఉండే టెక్నిక్స్ ఇఫ్ విల్ సీ ద వొకేషనల్ సిలబస్లోనే ప్రతి దానికి ఇప్పుడు మిడ్ వైఫరీ ఉంది, దానికి సిలబస్ని గుర్తుపెట్టుకుని ఏమని చెప్పాను? ట్యాన్, పీసీఏ, హెచ్ఎండబ్ల్యూ అని చెప్పాను. అంటే చిన్న చిన్నగా కామన్గా అవి చెప్పగానే మనకు గుర్తుండిపోతాయి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మన దాంట్లోనే. కాబట్టి పి అనగా అంటే టీ అంటే ఏంటిది, ఏ అంటే ఏంటిది, అందులో ఏమేమి ఉంటాయో మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం ఏ సమయంలో అయినా మనం చెప్పగలుగుతాం. ఓకేనా? అంటే చిన్న చిన్న ఫార్ములాస్ అనేవి కోడ్ ప్రకారంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ నియమాలు కూడా ఆహ్బో నియమం అనగానే ఏంటిది, డ్రిబోలి అనగానే ఏంటిది, బోర్ అనగానే ఏంటిది, అట్లా కొన్ని అని నోట్స్ రాసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఓకే ఆహ్బో నియమంలో కంటిన్యూషన్ దిస్ వన్. నెక్స్ట్ విస్తృత ఆవర్తన పట్టిక. దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ఓకే, కెమిస్ట్రీ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విస్తృత ఆవర్తన పట్టిక. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, అసలు టేబుల్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా క్లియర్గా అన్నీ నేర్చుకున్నట్టయితే ఇందులో నుంచి ఏ క్వశ్చన్ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నట్టు ఈ టేబుల్ నుండి. ఓకేనా? మూలకాలను ఎస్పీడిఎఫ్ బ్లాకులుగా విడగొట్టడం పై సుదీర్ఘంగా రాయండి. రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎస్పీడి అండ్ ఎఫ్ ఎలిమెంట్స్. కాబట్టి మనం 10th కూడా చదువుకున్నాం. 10th ఐ థింక్ 9th 10th కూడా ఈ సిలబస్ ఉంది. కాబట్టి ఇంకా మీకు ఈజీగా అయి ఉండాలి. ఓకేనా? కంటిన్యూషన్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 2 years 3 years గ్యాప్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం. కాబట్టి ఆల్రెడీగా మనము ఒకవేళ ఈ బుక్స్ ఈ క్వశ్చన్స్ తెలిసినప్పుడు మీరు 10th చదివారు. కాబట్టి ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ ద 10th ఆల్సో యూ కెన్ రిఫర్ ద 10th బుక్. నో వరీ ఫర్ దట్. ఓకే, ఎందుకంటే దానికి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10th బుక్స్ మన టెక్స్ట్ బుక్స్ కాబట్టి మనకు సేమ్ రన్నింగ్ నోట్స్కి ఇలా ఉన్నట్టయితే ఇలాంటి టాపిక్స్ మన 10th కూడా కొన్ని ఉన్నట్టయితే అవి కూడా చదవండి. కానీ క్వశ్చన్ మాత్రం వదిలిపెట్టకుండా చదవాలి. 2-3 lines అనే చదివి అర్థం చేసుకున్నట్టయితే యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు హ్యావ్ ద కెపాసిటీ టు రైట్ ద క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ కంటిన్యూషన్. పరమాణు వ్యాసార్థం, సంయోజనీయ వ్యాసార్థం, వాండర్ వాల్ అయానిక వ్యాసార్థం నిర్వచించండి. ఓకే, పరమాణు వ్యాసార్థం, ఓకే, సంయోజనీయ వ్యాసార్థం, వాండర్ వాల్ వ్యాసార్థం, సంయోజకత మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీని నిర్వచించండి. ఇవన్నీ కూడా సంయోజకత. ఓకే, ఇవన్నీ కూడా ఒక సంయోజకత మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ నిర్వచించండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటిది, సంయోజకత అంటే 2 marks క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలుగా ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అబ్రివేషన్స్ ప్రతి దాని చిన్న నిర్వచనాలుగానే గుర్తుపెట్టుకొని చదవండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ అయనైజేషన్ ఎంథాల్పీని ప్రభావితం చేసే వివిధ అంశాలపై వ్యాసం రాయండి. ఓకే, వై సెకండరీ ఐసోనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఐసోనైజేషన్ ఎంథాల్పీ, ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, కేంద్రక ఆవేశం అంటే ఏంటిది, పరమాణు వ్యాసార్థం అంటే ఏంటిది. ఓకే, ఇవన్నీ కూడా చదవండి. సో నెక్స్ట్ వన్ ఇది 3rd యూనిట్ రసాయన బంధం అణు నిర్మాణం, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓకే, అయానిక బంధం ఏర్పడడాన్ని సాధారణంగా వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది అయానిక్ బాండ్. ఒక జడవ ఎలక్ట్రాన్ విన్యాస. ఓకే, సారీ మా ఒకసారి చదివేటప్పుడు మీరు పేజ్ నెంబర్స్ కంటిన్యూషన్లో లేవు, పేజ్ నెంబర్స్ చూసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ద డౌట్. ఎందుకంటే అన్నీ సేమ్గా ఉన్నాయి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక యూనిట్ అనేది కంప్లీట్ అయ్యే సమయానికి ఆ పేపర్ అనేవి కొంచెం నెంబర్స్ చూసుకోండి. ఓకేనా? ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ అనేది క్వశ్చన్ నెంబర్ స్టార్ట్ అవుతే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ క్వశ్చన్ అనేది ఆ పేపర్తో స్టార్ట్ అవ్వకుండా కంటిన్యూషన్లో ఉన్నట్టయితే కొంచెం అదే క్వశ్చన్ కంటిన్యూషన్ రాయకండి. ఓకేనా? ఎందుకంటే చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రసాయన బంధం అణు నిర్మాణం అనుకుంది. ఇక్కడికి అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ రావాలి కానీ రాలేదు. కాబట్టి మీరు చూసుకోండి, పేజ్ నెంబర్స్ చెక్ చేసుకొని కొంచెం ఈజీగా అర్థమైందా? ఓకే, సో అయానిక సంయోగ పదార్థాలు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితులు వివరించండి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది అయానిక్ బాండ్.
ఓకే. వేలెన్స్ కర్పూర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల ఆకృతులను వివరించండి. నెక్స్ట్ C2H4 అణువు ఏర్పడడం వివరించము. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ C2H4 మాలిక్యూల్స్. నెక్స్ట్ PCI3 అణువు ఏర్పడడంలో పి సంకరకరణం వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ఓకే explain this process of the hybridization involved in PCl or molecules. ఓకే. SF6 ఏర్పడడం సంకరీకరణం వివరించండి. ఒకవేళ చదవడంలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఓకేనా, నాకు అంత ఐడియా లేదు కదా, అందుకని ఏమనుకోవద్దు. మీకు ఒకవేళ తెలిస్తే యూ కెన్ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ బై ప్రొవైడింగ్ ది ఫీడ్బ్యాక్ అని చెప్పాను, కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయండి. ఓకే. ఇక్కడ 6th కంటిన్యూషన్ ఉంది కాబట్టి 7thలోకి వెళ్ళాలి కదా, అలా చూసుకోండి ఒకసారి. ప్రాబ్లం ఇక 5th, ఈ కంటిన్యూషన్ 6th క్వశ్చన్. ఓకే, ఆ విధంగా ఈ 7th చూసారు కదా, ఆ ఎండింగ్ అనేది ఇక్కడ వస్తుంది. 7th చూసాను ఒకసారి, అలానే ఏది చెప్పినా అదే కాదు ఒక్కోసారి, ఎందుకంటే మనం కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ రైట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే. హెచ్ బంధానికి నిర్వచనం చెప్పి వర్ణించండి. బంధ క్రమం అంటే ఏమిటి? కింది అణువుల బంధ క్రమం ఎంత? నెక్స్ట్ 4th యూనిట్ పదార్థం స్థితిలో వాయువులు మరియు ద్రవాలు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవి, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా. ఆదర్శ వాయువు అంటే ఏమిటి? వాయు స్థిరాంకం R విలువను వివిధ ప్రమాణాలు తెలపండి. గ్రాహం వాయు ఓకే వ్యాప నియమాన్ని తెలపండి. సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది? ఓకే. కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్న క్వశ్చన్ అనేది నెక్స్ట్ దాని కంటిన్యూషన్ కాబట్టి చూడండి ఒకసారి, అందుకే చెప్తున్నాను. ఓకేనా. 4 ఇక్కడికి 4th కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ చూడండి 5th ఇక్కడ వచ్చింది, అర్థమవుతుందా? 5th అక్కడ మనం 4th కంప్లీట్ చేసాము, ఇక్కడ 5th అన్నట్టు. కాబట్టి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. డాల్టన్ పాక్షిక పీడన నియమాన్ని తెలపండి. ఒక వాయువు పాక్షిక పీడనానికి దాని మోల్ భాగానికి గల సంబంధాన్ని వివరించండి. వాయు అణువుల గతిక శక్తిని లెక్కకట్టుటకు సమీకరణాన్ని తెలపండి. బోల్ట్జ్మాన్ స్థిరాంకం అంటే ఏమిటి? ఆర్ఎంఎస్ వేగం అంటే ఏమిటి? సగటు వేగం అంటే ఏమిటి? గరిష్ట సంభావ్యత వేగం అంటే ఏమిటి? ఓకే. నెక్స్ట్ స్టాయికియోమెట్రీ 5th యూనిట్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే. 1 2 3 మోలార్ ద్రవ్యరాశి చాలా చాలా ఇంపార్టెంట్. 3-4 టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్ అనేది, నాకు అంతా ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఏమేమి క్వశ్చన్స్ అనేవి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మోడల్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా ఇస్తాను. ప్రతి సబ్జెక్ట్కి 2-3 మోడల్ పేపర్స్ కూడా నేను ఇచ్చినట్టయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా. అందులో మీరు 3-4 టైమ్స్ వచ్చిన దానికి రిపీటెడ్గా మరి పెట్టిన రౌండ్ మార్క్ చేసుకొని చదవండి. ఓకేనా. సో సందిగ్ధ పీడనం అంటే ఏమిటి? వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్? నెక్స్ట్ పరిమిత కారకం అంటే ఏమిటి? డిఫైన్ నార్మాలిటీ. ఓకే. 5th వన్ 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఫార్ములాస్ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. ఫార్ములాస్ అది మనం బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకొని 3-4 టైమ్స్ స్లేట్ మీద ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా కానీ మనము స్లేట్ పెన్స్ బెటర్, స్లేట్ విత్ స్లేట్ పెన్స్ ద బెటర్ చాయిస్ ఫర్ రిమెంబరింగ్ ద కంటెంట్ ఇన్ యువర్ బ్రెయిన్. కాబట్టి నీ బ్రెయిన్లో అట్లా ఫిక్స్ అయిపోవాలంటే రిపిటేషన్ అనేది షుడ్ బి దే. రిపిటేషన్ అంటే మనం కంటిన్యూస్గా చదువుతూ ఒక స్లేట్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితేనే మనకి ఏదైనా గుర్తుంటుంది. ఓకే. మనం ఈ లెవెల్కి వచ్చామంటే మనం చదవలేక కాదు, చదవరాక కాదు. కాబట్టి వీ హ్యావ్ ద నాలెడ్జ్, వీ హ్యావ్ ద ఐడియా. కాబట్టి సో ట్రై టు ఇంప్లిమెంట్ యువర్ కెరియర్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఉష్ణగతిక శాస్త్రం, థర్మోడైనమిక్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. లెఫ్ట్ సైడ్లో ఉన్న కంటెంట్ దాని కంటిన్యూషన్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్న కంటెంట్ ఎప్పుడు కానీ చదవకండి. ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్నది కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత వచ్చే పేజ్లో కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఎంట్రోఫీ అనేది కూడా చాలా చాలా టైమ్స్ రిపీట్ అయింది, ఇది కూడా చూడండి అమ్మా. ఓకే. ఇక 3rd క్వశ్చన్ కంటిన్యూషన్ అయింది ఇక్కడ. సో 4th ఇక్కడ అంటే 7th క్వశ్చన్కి ఇది కంటిన్యూషన్. ఓకేనా. ఇంతకుముందు చెప్పాము లెఫ్ట్ సైడ్ ఉన్న పేపర్ అనేది 7th కాబట్టి చూసుకోండి ఒకసారి. చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను, అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి అర్థం కాకపోయినా 2 సార్లు అర్థం కాకపోయినా అట్లీస్ట్ మేడం అదే కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు ఎందుకని అనుకుంటారు చాలామంది. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ లిటిల్ బిట్ ఐ మే స్పీడ్, లిటిల్ బిట్ అని కాదు స్పీడ్గానే చెప్తాను.
కాబట్టి ఒకసారి కాకపోయినా 2 సార్లు కాకపోయినా అట్లీస్ట్ థర్డ్ ఫోర్త్ టైం అయినా వినే వాళ్ళకి ఒకసారి అయినా అర్థమవుతుంది కదా అనే ఉద్దేశం కొద్దీ రిపీట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్. సో లాస్ట్ పేజ్ కంటిన్యూషన్ 7th క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ డౌట్ లేదు కదా. 4th క్వశ్చన్కి, 5th క్వశ్చన్కి, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది యాక్చువల్గా 7th క్వశ్చన్ కంటిన్యూషన్లో ఏంటిది ఇది. సో 3rd క్వశ్చన్ కంటిన్యూషన్కి ఇది పైన, తర్వాత 4th, తర్వాత 5th, తర్వాత 6th, 7th కంటిన్యూషన్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ ఓకే, 7th యూనిట్ చూద్దామా. రసాయనిక సమతాస్థితి, ఆమ్లాలు, క్షారాలు, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. మరి లెఫ్ట్ సైడ్ రాయొద్దని ఇంతకుముందే చెప్పాను. ఓకేనా? ఎడమ సైడ్ ఉన్న కంటెంట్ రాయకండి, కుడి సైడ్ ఉన్నది మాత్రమే చూడండి ఒకసారి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్తో ఎండప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్. ఓకే, ఓకే చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్. ఓకే, అమ్మోనియా పారిశ్రామిక తయారీలలో లిచాట్ లియ సూత్రం ఉపయోగాన్ని వివరించండి. ఓకేనా? ఇక్కడ 4th క్వశ్చన్, అదేవిధంగా 5th క్వశ్చన్ కూడా చూడండి. సల్ఫర్ డయాక్సైడ్ల పారిశ్రామిక తయారీలలో లిచాటియల సూత్రం ఉపయోగాన్ని వివరించండి. ఓకేనా? 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ ఉంది. 5th క్వశ్చన్ కంటిన్యూషన్ ఇక్కడ పేజీలో ఉంటుంది ఇది. ఓకేనా? సో థర్డ్ పేజ్ కంటిన్యూషన్ ఇది. ఇక్కడ 5th పేజ్ కంటిన్యూషన్ అది. ఓకేనా? సో ఇది ఎప్పుడు కానీ ముందు అదే కంటిన్యూషన్ అవుతుంది, ఎందుకంటే సింగిల్ పేపర్ తీసుకుంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా రాయడానికి కూడా. అందుకనే ఇలా డబుల్ పేజెస్ ఉన్నాయి, ఈజీగా ఇట్లా తీస్తే బాగుంటుందని అనుకొని ఈ విధంగా తీసాను. ఓకే, 5th క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ కంటిన్యూషన్ ఇది. 30 మనం కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇది కూడా రిపీట్ అయింది క్వశ్చన్, చూసుకోండి ఒకసారి. ఓకే, కాంజుగేట్ ఆమ్లక్షార జంట అనగానేమి ఉదాహరణ ఇవ్వండి. వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూషన్ దిస్ వన్. 8th క్వశ్చన్, తగిన ఉదాహరణలతో లూయి ఆమ్లక్షార సిద్ధాంతం వివరించండి. లూయి సిద్ధాంతం పరిమితులు. ఓకేనా? ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. pH నిర్వచించండి. డిఫైన్ pH. pH అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3-4 టైమ్స్ అనేది ఫైనల్ మోడల్ పేపర్లో లేదా ఫైనల్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. pH అంటే పొటెన్షియల్ హైడ్రోజన్. చూడండి ఒకసారి. H+ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని ఉదజని సూచిక pH అంటారు. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, కాబట్టి ఇక్కడ 9th క్వశ్చన్ pH అంటే ఇది కదా. సో pH అంటే ఇక్కడ కంటిన్యూషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది చూడండి, ఇదంతా కూడా pHకి సంబంధించింది. ఇక్కడ ఏమనుకుని మన 7th క్వశ్చన్ ఇక్కడ అయిపోయింది. 7th క్వశ్చన్ అంటే ఇక్కడ 8th క్వశ్చన్, ఇది 9th క్వశ్చన్. కాబట్టి 9th క్వశ్చన్ కంటిన్యూషన్ ఇది. ఓకేనా? గాఢతల ప్రభావం. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద 8th క్వశ్చన్ చెప్పుకున్నాం కదా. pH is a 2 marks questions, very important. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 10th క్వశ్చన్. ఓకే, నీటి అయానిక లబ్ధం అని దీన్ని వివరించండి. గది ఉష్ణోగ్రత దీని విలువ ఎంత. సో డిఫైన్, జస్ట్ వెయిట్. ఓకే, డిఫైన్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ ఎట్ రూమ్ టెంపరేచర్స్. ఓకేనా? ఇవి కూడా చూడండి. ఒక ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనము ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఈజీగా రాయగలుగుతాం, కానీ వెన్ యూఆర్ కమింగ్ టు ద ఫార్ములాస్ వెరీ టఫ్ టు రిమైండ్. సో దట్ ఈస్ ద రీజన్. సో ఒకసారి చిన్న 3-4 టైమ్స్ ఒకసారి చదవగానే మనకు రాదు, కాబట్టి 3-4 టైమ్స్ చెక్ చేసుకోండి. ఓకే, సో 11th, 12th, 13th క్వశ్చన్స్ ఆల్సో. 13th క్వశ్చన్ కంటిన్యూషన్ ఇది అనుకున్నాం కదా. సారీ, 13th క్వశ్చన్. ఓకే, ఓకే, నీటి అయానిక లబ్ధం దీన్ని వివరించండి అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఇస్ ద 8th యూనిట్. ఓకేనా? హైడ్రోజన్ దాని సమ్మేళనాలు, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్, ఆప్షన్స్, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, 2 మార్క్స్ క్వశ్చన్స్ అని ఇవన్నీ కూడా. కఠిన జలం, మృదు జలం అంటే ఇది చాలా ఇది ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగారు లాస్ట్ ఇయర్. కాల్గన్ పద్ధతి అంటే ఏమిటి, 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, కాల్గన్ అంటే కంటిన్యూషన్ క్వశ్చన్. నెక్స్ట్, ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగాన్ని గురించి కొన్ని వాక్యాలు రాయండి. వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్. ఓకే, ఆధునిక కాలంలో H2O2 వలన కలిగే ఏవైనా 3 ఉపయోగాలు తెలపండి. ఓకేనా? మనకు వొకేషనల్ స్టూడెంట్స్కి, MPHW వాళ్ళకి
సెక్షన్ సిలో స్పాటింగ్ అని ఇచ్చారు, అందులో H2O2 దాని గురించి అడిగారు. ఓకేనా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకే, డైహైడ్రోజన్ తయారు చేసే 2 పద్ధతులను వ్రాయండి. ఓకేనా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ 9th యూనిట్ ఎస్ బ్లాక్ మూలకాలు, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, చూడండి లిథియంలు, తర్వాత లిథియం కార్బోనేట్, మిగిలిన క్షార లోహాల కార్బోనేట్ల వల్ల ఉష్ణ స్థిరత్వం లేదు. క్యాస్టిక్ సోడా ఉపయోగాలు, ఇవి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాస్టిక్ సోడా ఉపయోగాలు ఇవన్నీ. ఓకే, ఓకే, క్యాస్టిక్ సోడా కంటిన్యూషన్ దిస్ క్వశ్చన్, సబ్బు కాగితం అన్నిటికీ. నెక్స్ట్ సోడియం కార్బోనేట్ యొక్క ముఖ్య ఉపయోగాలను వివరించండి. ఓకేనా, సోడియం కార్బోనేట్. నెక్స్ట్ Na+K+ అయాన్ల ప్రాముఖ్యతను జీవరసాయన శాస్త్రంలో ఉపయోగించండి. ఏవైనా 2 క్షార మృతిక లోహాల ఎలక్ట్రానిక్ విన్యాసాలను పూర్తిగా రాయండి. నెక్స్ట్ మెగ్నీషియం లోహానికి గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది, ఫార్ములా. ఓకే, క్షార మృతిక లోహాల కార్బోనేట్ల సల్ఫేట్ల జల ద్రావణీయత గ్రూపుల కిందికి పోయిన కొద్దీ ఎందుకు తగ్గుతుంది? సిమెంట్కు జిప్సమ్ను ఎందుకు కలుపుతారు? 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, ఇది 10th క్వశ్చన్ అనేది. ఓకే, నెక్స్ట్ 10th యూనిట్ ఎఫ్పి బ్లాక్ మూలకాలు 13వ గ్రూప్, వెరీ షార్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ BF3 లూయి ఆమ్లంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? జడజంట ప్రభ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బోరోజిన్ సాంకేతికాన్ని రాయండి. బోరాక్స్ కోలిమనైడ్ సంకేతాలు ఇవ్వండి. అల్యూమినియం ఉపయోగాలు 2 రాయండి. ఓకేనా, సో 5th క్వశ్చన్ ఇక్కడ అయిపోయింది కదా, 6th ఇక్కడ కంటిన్యూషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి కొన్ని క్వశ్చన్స్ అనేవి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఆమ్లాలతో 6th, సారీ ఇక్కడ 5th అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 5th అల్యూమినియం ఉపయోగాలు రాయండి అన్నప్పుడు ముందుకు రావాలి కొంచెం. ఓకేనా, కంటిన్యూషన్. ఇక్కడ 6th పేజ్ నెంబర్స్ చూసుకోండి, పేజ్ నెంబర్స్ గుర్తు లేకపోయినా కంటిన్యూషన్ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా రాయండి. ఓకే, డైబోరిన్ నిర్మాణాన్ని రాయండి. అదేవిధంగా ఆమ్లాలతో అల్యూమినియం చర్యలను వివరించండి. ఓకే, నెక్స్ట్. ఓకే, 11th యూనిట్ పి బ్లాక్ మూలకాలు 14వ గ్రూప్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవి కూడా. కింది వాటిలో కార్బన్ సంకరీకరణని సూచించండి. 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగితే అడగవచ్చు. CO ఎందుకు విషపూరితమైన? కార్బన్ మోనాక్సైడ్. వై ఈజ్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనస్? ఓకేనా, రూపాంతరం అంటే ఏమిటి? స్ఫటిక రూపంలోని కార్బన్ భిన్న రూపాంతరం తెలపండి. ఓకే, నెక్స్ట్ మనిషి కృత్రిమంగా తయారు చేసిన ఏవైనా 2 సిలికేట్ల పేర్లు రాయండి. గ్రాఫైట్ కందెనలాగా ఎలా పనిచేస్తుంది? వై డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ ఏ లూబ్రికేట్? ఓకే, గ్రాఫైట్ మంచి వాహకం వివరించండి. సిలికా అనగానేమి? ప్రొడ్యూసర్ వాయువు అంటే వై ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్? కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ పాత్ర ఏమిటి? ఓకే, ZSM పొడి మంచు, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగారు. పొడి మంచు అనేది. వజ్రం ఎందుకు కఠినంగా? ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్. మీరేమి అర్థం చేసుకున్నారు? రూపాంతరత, జడజంట ప్రభావం, శంకలత్వం అంటే. ఓకేనా, ఇవన్నీ కూడా చూడండి. ఓకే, చూడండి ఇక్కడ మామూలుగా 12th యూనిట్ అంటే మామూలు పర్యావరణం రసాయన శాస్త్రం అని. ఇది ఇదేంటిది, ఈ 12th యూనిట్ 12వ యూనిట్ అనేది ఎంటైర్గా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ ఇది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అనేది చదవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డిస్కస్ చేయడం అవసరం లేదు. ఓకే, ఓకే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్, ఇది 13th యూనిట్. ఓకే, కర్బన రసాయన శాస్త్రం, సామాన్య సూత్రాలు, విధానాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. బెంజిన్ మీథేల్ బెంజిన్గా మార్చడానికి అవసరమైన కారకాలు, నైట్రో బెంజిన్ ఎలా తయారు చేస్తారు, ఈథేన్ రూపకాలను రాయండి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫార్ములాస్ ఇవన్నీ కూడా, దాని యొక్క డయాగ్రామ్స్ అనేవి. ఓకే, ఓకే చూడండి ఒకసారి ఇవన్నీ కూడా కంటిన్యూషన్లో. క్లోరో బెంజిన్ ఫార్ములా, స్థాన సాదృశ్యానికి, ప్రమేయ సాదృశ్యానికి రమ్మకు ఉదాహరణలు రాయండి. ఈథైల్ ఆల్కహాల్ నుంచి ఇథిలిన్ ఎట్లా తయారు చేస్తారు? సోడియం ప్రోపనేట్ను సోడా లైమ్తో వేడి చేస్తే ఏమి ఏర్పడుతుంది? ఓకే, 11th క్వశ్చన్స్లో కొన్ని ఫార్ములాస్, కొన్ని బంధాలు, ద్వంద్వ బంధం ఇవన్నీ కూడా కొన్ని ఈథేన్ ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12thలో ఈథేన్ రూపకాలను రాసి వాటిలో దేనికి స్థిరత్వం ఎక్కువ తెలపండి. ఇథిలిన్ సంకలన చర్యలను ఎలక్ట్రోఫిలిక్ చర్య గతిని వివరించండి.
ఇక్కడ కొంచెం షాడో వచ్చిందమ్మా, సారీ ఫర్ దిస్. ఎసిడిటీని తయారు చేయడం 2 పద్ధతులను వివరించండి. బెంజిన్ యొక్క ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను వివరించండి. ఓకే, నీటితో ఉన్నప్పుడు ఏ విధంగా చర్య జరుగుతుంది, కాల్షియం కార్బైడ్ నుండి ఏ విధంగా జరుగుతుంది, అయోడిన్ ఫామ్ నుండి ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా రాయండి. నెక్స్ట్ ఓకే, సో దీనితోటి కంప్లీట్గా మనం మామూలుగా వొకేషనల్ స్టూడెంట్స్కి బైపీసీ ఎంపీసీ చదివే స్టూడెంట్స్కి, అదేవిధంగా రెగ్యులర్ బైపీసీ ఎంపీసీ చదివే 4 కేటగిరీస్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సిలబస్ అనేది 30%, అదేవిధంగా డిలీటెడ్ టాపిక్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా 70% ఏమేమి సిలబస్ ఉందో డిస్కస్ చేసుకున్నాం, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది కెమిస్ట్రీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మనం ఎన్ని ఓవరాల్గా 13 అంటే 13 యూనిట్లు ఉన్నాయి అనుకున్నాం. అదేవిధంగా అందులో ఓకే ఏమనుకున్నాం, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనుకుంటా, అంటే 12th యూనిట్ డిలీట్ చేయడం జరిగింది కాబట్టి మనం అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమీ చూడలేదు. ఒకవేళ కావాలనుకుంటే మన స్లైడ్గా స్లాష్ చేసాను, ఒకవేళ కావాలనుకుంటే సపరేట్గా పెట్టండి. ఓకేనా, సో మరి ఓవరాల్ సిలబస్ అనేది అయిపోయింది. మోడల్ పేపర్ ఒకసారి చూద్దాం, ఒక మోడల్ పేపర్ అనేది. ఓకే, రసాయన శాస్త్రం మోడల్ పేపర్ 1, ఆదర్శ వాయువు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా తర్వాత లాస్ట్కి మనం డిస్కస్ చేసుకుని సపరేట్గా మనము మోడల్ పేపర్సే పెడతాను, ఏవి దొరికితే ఎన్ని అవైలబుల్గా నా దగ్గర ఉన్నట్టయితే. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద మోడల్ పేపర్ యూ పీపుల్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్. ఓకే, ఓకే చూడండి ఒకసారి ఇవన్నీ కూడా సెక్షన్ బిలో. ఓకేనా, C2H2లో బాహుబంధాలు లేవు, H బంధానికి నిర్వచనం చెప్పి వర్ణించండి, కాస్టిక్ సోడా ఉపయోగాలు వివరించండి, ఎసిడిటీని తయారు చేయడానికి 2 పద్ధతులను తెలపండి, ఎసిడిటీని నీటితో ఓజోన్ చర్పు జరిగిన రాయండి. సో ఇవన్నీ ఒక మోడల్ పేపర్ అంతా ఇచ్చాను. ఓవరాల్ సిలబస్ అంతా అయిపోయింది. సో టిల్ నౌ మనం చాలా డేస్ నుంచి మనం వీడియోస్ చెప్పుకుంటున్నాం, వీడియోస్ చూస్తున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం కూడా. సో లైక్ బైపీసీ స్టూడెంట్స్కి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిస్కస్ చేశాను. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా, తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ నేను కూడా అన్ని టాపిక్స్లో అన్ని సబ్జెక్ట్స్లో 30%, 70% సిలబస్ డిస్కస్ చేశాను. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇంకా లెఫ్ట్ ఓవర్ మనము సెకండ్ ఇయర్ స్టూడెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా దే ఆస్క్ మీ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద కంటెంట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. ఓకే, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావ్, so definitely I will provide. If it is not available, I am hopeless, I am helpless also. Okay, so till now I discussed about the important questions with answer in the subject of the chemistry for the vocational bridge course students as well as regular BPC and MPC students. Okay, thanks for watching my channel. Have a nice day. Jai Hind, Jai Bharat.